నేను మీ జాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం మోస్ట్ రీసెంట్ గా రిలీజ్ అయిన మై డియరెస్ట్ నెమసిస్ డ్రామా ఎపిసోడ్ 11 లో ఏం జరిగిందో తెలుసుకోబోతున్నాం. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లో శర్మని మధ్యలో అసిస్టెంట్ వెళ్లి చైర్మన్ ని బయటికి పిలుస్తాడు. ఆమె బయటికి వెళ్లేసరికి ఆమె కోసం జువోన్ ఇంకా సెక్రటరీ కొన్ ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. జువోన్ వాళ్ళ నాన్నమ్మతో మాట్లాడుతూ, మీరు అపాయింట్ చేసిన డైరెక్టర్ శర్మనికి రావట్లేదు అని చెప్తాడు. ముందు రోజు రాత్రి జువోన్ న్యూ డైరెక్టర్ ఎన్నో ఫ్రాడ్ కేసెస్ లో ఇన్వాల్వ్ అయ్యాడు, అలాగే చైర్మన్ ని మోసం చేస్తున్నాడని తెలిసి వెంటనే సెక్రటరీకి కాల్ చేసి ఈ విషయం అంతా చెప్తాడు. దాంతో వాళ్ళిద్దరూ ఆమె దగ్గరికి వెళ్లి న్యూ డైరెక్టర్ చేసిన ఫ్రాడ్స్ ని ప్రూఫ్ తో సహా చూపిస్తారు. చైర్మన్ జువోన్ తో మాట్లాడుతూ, నన్ను ఇక్కడికి బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చావా అని అడుగుతుంది. జువోన్ మాట్లాడుతూ, నాకు కావాల్సింది ఏం లేదు, జువోన్ కి మళ్ళీ తన టీం లీడర్ పోస్ట్ ని ఇచ్చేయండి, తనని ఇంకెప్పుడు అలా ట్రీట్ చేయనని ప్రామిస్ చేయండి చాలు అని అంటాడు. ఆమె కోపంగా మాట్లాడుతూ, ఇదంతా నువ్వు ఒక ఆడదాని కోసం చేస్తున్నావా అని అంటుంది. జువోన్ మాట్లాడుతూ, మీరు కానీ నేను చెప్పిన వాటికి ఒప్పుకుంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి నేను మీకు హెల్ప్ చేస్తాను. మీకు ఇంత తక్కువ టైంలో ఈ ప్రాజెక్ట్ హెల్ప్ చేయడానికి నాకంటే బెస్ట్ క్యాండిడేట్ దొరకరు అని అంటాడు. ఆమె మాట్లాడుతూ, సరే నేను ఈ ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తాను, నువ్వు సక్సెస్ఫుల్ గా ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయగలిగితే సూజన్ కి మళ్ళీ తన పోస్ట్ ని ఇస్తాను. అదే ఈ ప్రాజెక్ట్ లో ఫెయిల్ అయితే నువ్వు ఆస్తి, మన ఇంటి పేరు, అలాగే ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి అని అంటుంది. జువోన్ ఆఫర్ కి ఒప్పుకొని కంపెనీ డైరెక్టర్ గా స్టేజ్ ఎక్కి ఆ సెరమనీని కంప్లీట్ చేస్తాడు. తర్వాత జువోన్ సోజన్ ని కలిసి మళ్ళీ మన ఇద్దరం మన పోస్ట్ లో జాయిన్ అయ్యి ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలి అని అంటాడు. అది విని సూజన్ షాక్ అయ్యి, మీ నాన్నమ్మ అంత ఈజీగా దేనికి ఒప్పుకోదుగా, ఇది ఎలా పాసిబుల్ అయింది అని అడుగుతుంది. జువోన్ తనకి ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే మన ఇద్దరం డిస్మిస్ అవుతాం అని నాన్నమ్మతో ప్రామిస్ చేశానని అబద్ధం చెప్పి తన సూజన్ ని ప్రొటెక్ట్ చేయడానికి తన ఆస్తిని అన్నిటినీ వదిలి దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలన్న విషయాన్ని తన దగ్గర దాస్తాడు. ఇద్దరు కంపెనీకి వెళ్తారు. సూజన్ టీమ్మేట్స్ అంతా వాళ్ళ టీం లీడర్ మళ్ళీ రావడంతో ఆనందంతో ఏడుస్తారు. అది చూసి జువోన్ కూడా హ్యాపీగా ఫీల్. ప్రాజెక్ట్ మీటింగ్ లో కొత్త మాల్ ఓపెనింగ్ కి చిన్న పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి కొంతమంది ఫేమస్ ఆథర్స్ కార్టూన్ క్యారెక్టర్స్ ని పిక్ చేస్తారు. అందులో జువోన్ చైల్డ్హుడ్ ఫేవరెట్ కార్టూన్ క్యారెక్టర్ పైరట్ కింగ్ ఉంటుంది. ఆ ఐడియా సూజోంగ్ ఇస్తుంది, ఎందుకంటే సూజోంగ్ కి జువోన్ ఈ క్యారెక్టర్ చిన్నప్పటి నుంచి ఎంత ఇష్టమో తెలుసు కాబట్టి. పైరట్ కింగ్ ఆథర్ కొరియా ఇప్పటి వరకు రాకపోవడంతో అతన్ని మన మాల్ ఓపెనింగ్ కి పిలిస్తే ఎక్కువ మంది ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయొచ్చు అని ప్లాన్ వేస్తారు. జువోన్ అది విని తన ఫేవరెట్ ఆథర్ ని మీట్ అవబోతున్నా అని ఎంతో ఎక్సైట్ అవుతూ ఉంటాడు. కానీ తన ఎక్సైట్మెంట్ ని అందరి ముందు కంట్రోల్ చేసుకొని స్టోర్ లాంచింగ్ ఈవెంట్ కి పైరట్ కింగ్ ఆథర్ ని సెలెక్ట్ చేస్తాడు. సూజోంగ్ టీమ్మేట్స్ అంతా తను జువోన్ నిజంగా డేటింగ్ లో ఉన్నారా అని ఎక్సైటింగ్ గా అడుగుతారు, ఎందుకంటే మీటింగ్ లో వాళ్ళిద్దరు డేట్ చేసుకున్నట్టే కనిపించరు. సూజోంగ్ వాళ్ళతో మాట్లాడుతూ, మా ఇద్దరికి పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ ని ఎలా సపరేట్ గా ఉంచుకోవాలో తెలుసు అని అంటుంది. కానీ వాళ్ళ టీమ్మేట్స్ వాళ్ళిద్దరు డేట్ చేసుకుంటే చూడాలని జువోన్ ని వాళ్ళతో కలిసి లంచ్ కి పిలుస్తారు. తన టీమ్మేట్స్ ఆపుకోలేక జువోన్ తో మాట్లాడుతూ, ఆ రోజు మీరు ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్ లో లంచ్ కి తీసుకువెళ్ళింది సూజోంగ్ కోసమేనా అని అడుగుతారు. జువోన్ మాట్లాడుతూ, ఇప్పుడు దాచాల్సిన అవసరం లేదు కదా, అవును తన కోసమే తీసుకొని వెళ్ళాను అని చెప్తాడు. జువోన్ సూజోంగ్ ని అందరి ముందు కేరింగ్ గా చూసుకుంటూ తనకి ఫుడ్ ని నోట్లో పెట్టబోతాడు. టీం అంతా వాళ్ళని చూస్తున్నారని జువోన్ గమనించి వాళ్ళతో మాట్లాడుతూ, నాకు పక్కన వాళ్ళకి ఫీడ్ చేయడం అంటే చాలా ఇష్టం అంటూ కవర్ చేస్తూ పక్కనున్న టీమ్మేట్ కి ఫుడ్ పెడతాడు. టీం అంతా వాళ్ళిద్దరు ప్రేమగా ఉండడం చూసి ఎక్సైట్ అవుతారు. నైట్ అందరూ ఆఫీస్ నుండి వెళ్ళిపోయాక జువోన్ సోజన్ చైర్ లో కూర్చొని తను వచ్చాక తనని హక్ చేసుకొని, ఈ ప్రాజెక్ట్ లో నా ఫేవరెట్ పైరట్ కింగ్ క్యారెక్టర్ ని ఇంక్లూడ్ చేయమని ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్తాడు. జువోన్ మాట్లాడుతూ, ఆ పైరట్ కింగ్ స్టఫ్ టాయ్ తనకి తన పేరెంట్స్ చనిపోయే ముందు చివరిగా ఇచ్చిన బొమ్మ, అందుకే తనకు అది ఎంతో స్పెషల్ అని చెప్తాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. అందరూ ప్రాజెక్ట్ పనుల్లో మునిగిపోయి ఉంటారు. చీఫ్ కిమ్ ప్రాజెక్ట్ పనుల్లో ఉండి హాజిన్ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ తనని మిస్ అవుతూ ఉంటాడు. హాజినే చీఫ్ కిమ్ కి బ్రేకప్ చేసుకుందామని చెప్తుంది, కానీ తనకి చీఫ్ కిమ్మే గుర్తొస్తూ తనని మిస్ అవుతూ ఉంటుంది. మీటింగ్ లో సోజన్ జువోన్ తో మాట్లాడుతూ, పైరట్ కింగ్ ఆథర్ ప్రజెంట్ కొరియాలోనే ఉన్నారు, ఇప్పుడు తనని మీట్ అవడానికి వెళ్తే పర్సనల్ గా తన ఆటోగ్రాఫ్ ని మీరు తీసుకోవచ్చు అని చెప్తుంది. అది విని జువోన్ బాగా ఎక్సైట్ అవుతాడు. చీఫ్ కిమ్ అప్పుడే అక్కడికి వచ్చి, ఆఫీస్ లో అందరూ మీ గురించే మాట్లాడుకుంటున్నారు అని చెప్తాడు. కానీ వాళ్ళిద్దరూ దాని గురించి పట్టించుకోకుండా వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. మీటింగ్ లో చీఫ్ కిమ్ డల్ గా ఉండడం చూసి జువోన్ చీఫ్ కిమ్ కి ఏమైంది అని అడుగుతాడు. చీఫ్ కిమ్ జువోన్ ఫస్ట్ టైం తనని పట్టించుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతాడు. వర్క్ అయిపోయాక సెక్రటరీ కొన్ జువోన్ తో మాట్లాడుతూ, స్టోర్ ఓపెనింగ్ డేట్ దగ్గరలో ఉందని ఎక్కువ కంగారు పడుతున్నారా అని అడుగుతుంది. జువోన్ మాట్లాడుతూ,
మీరు నా పక్కన ఉన్నంత వరకు నేను దేనికి భయపడను అని చెప్తాడు. అప్పుడే జూన్ సోజంగ్ తన కోసం కార్ దగ్గర వెయిట్ చేయడం చూసి ఆనందంగా తన దగ్గరికి వెళ్తాడు. సెక్రటరీ కొంచెం జూన్ తో మాట్లాడుతూ మీరు నా పక్కన ఉన్నప్పుడు ఎప్పుడు ఇంత హ్యాపీగా లేరు అని అంటుంది. జూన్ మాట్లాడుతూ అవును, ఎందుకంటే మీ ఇద్దరు వేరు అని చెప్తాడు. సెక్రటరీ మాట్లాడుతూ నాకు మీ ప్రవర్తన అస్సలు నచ్చలేదు, ఆగండి, రేపటి నుండి మీకు ఎక్స్ట్రా డార్క్ కాఫీ చేసిస్తాను అని అంటుంది. అది విని జూన్ భయపడి సెక్రటరీకి సారీ చెప్తాడు. సెక్రటరీ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. జూన్ సోజుంగ్ ఇద్దరు కలిసి హాజన్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళిద్దరి ద్వారా చీఫ్ కిమ్ బాగలేరుని హాజన్ తెలుసుకుంటుంది. సూజోంగ్ హాజన్ తో మాట్లాడుతూ మీ ఇద్దరి మధ్య ఏమన్నా ఫైట్ జరిగిందా అని అడుగుతుంది. హాజన్ మాట్లాడుతూ చీఫ్ కిమ్ ఏం చేయలేదు, నాదే తప్పు, డివోర్స్ తర్వాత ఎవరిని అంత ఈజీగా నమ్మలేకపోతున్నా అని చెప్తుంది. సూజోంగ్ మాట్లాడుతూ నువ్వు తనని నమ్మకపోయినా తనని నమ్మాలి అనుకుంటున్నావు అంటే తనని నువ్వు ప్రేమిస్తున్నావు, నువ్వు తన ప్రేమని నమ్ము, ఏదో ఒక రోజు తన మీద నీకు నమ్మకం వస్తుంది అని చెప్తుంది. సూజోంగ్ చెప్పిన మాటలు విని జువోన్ ఇంప్రెస్ అవుతాడు. జువోన్ సూజోంగ్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ తిరిగి ఆఫీస్ కి వచ్చి ప్రాజెక్ట్ కి సంబంధించిన వర్క్ అన్ని కంప్లీట్ చేస్తాడు. పక్క రోజు సూజోంగ్ ఆఫీస్ కి వచ్చినప్పుడు జూన్ నైట్ అంతా ఆఫీస్ లో ఉండి వర్క్ చేశాడని చీఫ్ కిమ్ ద్వారా తెలుసుకుంటుంది. దాంతో సూజోంగ్ జూన్ నా దగ్గర ఏదో దాస్తున్నాడని సెక్రటరీ క్వన్ వెళ్ళి అడుగుతుంది. సెక్రటరీ క్వన్ సూజోంగ్ కి ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే చైర్మన్ పెట్టిన నిజమైన కండిషన్ ని చెప్తుంది. నిజం తెలిసిన వెంటనే సోజంగ్ జువోన్ దగ్గరికి వెళ్తుంది. జువోన్ స్టోర్ ఓపెనింగ్ దగ్గర పనులు చూసుకుంటూ ఉంటాడు. సోజంగ్ అక్కడికి వెళ్లి జువోన్ తో మాట్లాడుతూ నువ్వెందుకు చైర్మన్ పెట్టిన కండిషన్స్ ఒప్పుకున్నావు అని అడుగుతుంది. జువోన్ మాట్లాడుతూ నువ్వు నా బదులు నీ జాబ్ ని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు, నువ్వెంత కష్టపడి పొజిషన్ వరకు వచ్చావో నాకు తెలుసు, నా వల్ల నీకేం కానివ్వను, అందుకే ఇలా చేశాను అని అంటాడు. సోజంగ్ మాట్లాడుతూ నేను నా జాబ్ సెక్యూర్ చేయడానికి ఇదంతా చేశానని అనుకుంటున్నావా అని అంటుంది. జువోన్ మాట్లాడుతూ మా నాన్నమ్మ నా ఎబిలిటీస్ ని యాక్సెప్ట్ చేయడానికి ఇలా చేసావని నాకు తెలుసు, నా జీవితంలో ఫస్ట్ టైం మా నాన్నమ్మ చెప్పింది కాకుండా నా గురించి నేను ఆలోచించాను, నాకు నా లైఫ్ లో నీకంటే ఏది ఇంపార్టెంట్ కాదు, అందుకే నీ ఎఫర్ట్స్ హార్డ్ వర్క్ వేస్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు, నువ్వు ఒక్కటే నాకు ఇంప్రెస్ అయితే చాలు, అందుకే మా నాన్నమ్మ కండిషన్స్ ఒప్పుకున్నాను అని అంటాడు. జువోన్ సారీ చెప్తూ నీకు ముందే ఈ విషయం చెప్తే నువ్వు ఒప్పుకో అని నీ దగ్గర దాచాను అని అంటాడు. సూజోంగ్ తన మాటలు విని అప్సెట్ అవుతుంది. జువోన్ తన మూడ్ ని బాగు చేయడానికి పియానోని నేర్పిస్తాడు. 15 years క్రితం ఆన్లైన్ గేమ్ లో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు సోజోంగ్ జువోన్ తో పియానో నేర్చుకోవాలని అంటుంది. జువోన్ అది గుర్తుపెట్టుకొని తనకిప్పుడు నేర్పిస్తాడు. తర్వాత సోజోంగ్ కంపెనీ ఎక్స్ చీఫ్ యుఎస్ లో ఒక మల్టీనేషనల్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటుంది. ఆమె సోజోంగ్ వర్క్ కి బాగా ఇంప్రెస్ అయ్యి తనని మీట్ అవ్వడానికి వస్తుంది. ఆమె సూజంగ్ తో మాట్లాడుతూ నేను జువోన్ తో మీ స్కాండిల్ ని విన్నాను, అలాగే ఆ స్కాండిల్ తర్వాత కంపెనీలో అందరూ నిన్ను సరిగ్గా ట్రీట్ చేయట్లేదని విన్నాను, నువ్వు ఇదే కంపెనీలో ఉంటే నువ్వు ఎంత కష్టపడి పనిచేసినా ఏ ఉపయోగం ఉండదు, నాతో యుఎస్ కి వచ్చి అక్కడ వర్క్ చేయని ఆఫర్ ఇస్తుంది. సూజోంగ్ ఆ ఆఫర్ కి ఆమెకి థ్యాంక్స్ చెప్పి నేను మీతో యుఎస్ కి రాలేను, నేను కంపెనీలో ప్రెసెంట్ ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను, ఇప్పుడు నేను యుఎస్ కి రావడం ఇంపాసిబుల్ అని అంటుంది. ఆమె మాట్లాడుతూ అంత తొందర ఏం లేదు, నువ్వు నిదానంగా ఆలోచించి మళ్ళీ చెప్పు అని అంటుంది. జువోన్ సెక్రటరీ కూడా ఒక రెస్టారెంట్ లో ఉంటారు. అప్పుడే ఒక పక్క ఒక స్టూడెంట్ వేడి ఫుడ్ తీసుకొచ్చుకుంటూ ఉంటుంది. ఒక చిన్న బాబు ఆడుకుంటూ అటువైపుగా వెళ్తూ ఉంటాడు. జువోన్ ఆ బాబుని కాపాడడానికి తనని పట్టుకొని లాగుతాడు. దాంతో ఆ బాబు కింద పడిపోతాడు. దాంతో అక్కడున్న వాళ్ళంతా జువోన్ కావాలని ఆ బాబుని కింద పడేశాడని అనుకుంటారు. ఆ బాబు పేరెంట్స్ కూడా జువోన్ మీద కోపంతో ఉంటారు. జువోన్ వాళ్ళందరికీ జరిగింది చెప్పడానికి ఎంతో ట్రై చేస్తాడు, కానీ వాళ్ళెవ్వరూ తన మాటల్ని నమ్మరు. దాంతో జువోన్ మాట్లాడుతూ నన్ను నమ్మకపోతే సీసీటీవీ చెక్ చేసుకోండి అని చెప్తాడు. పక్క రోజు జువోన్ ఆ బాబుని కింద పడేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. జనాలంతా కమెంట్స్ లో ఇంత పెద్ద కంపెనీ డైరెక్టర్ చిన్నపిల్లల్ని ఎలా బుల్లీ చేస్తాడు అని రాస్తారు. సూజోంగ్ కి ఆ వైరల్ వీడియో గురించి తెలిసిన తర్వాత తను చాలా షాక్ అవుతుంది. తనకి తెలుసు జూన్ ఎప్పటికీ అలాంటి పనులు చేయడని, ఇదంతా ఎవరో తన పరువు తీయడానికి చేశారు అని అనుకుంటుంది. సెక్రటరీ కొన్ జువోన్ తో మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవ్వడం వల్ల మన కంపెనీని బాయ్కాట్ చేయాలనుకుంటున్నారు. మన కంపెనీలో ప్రొడక్ట్స్ మోస్ట్లీ చిన్న పిల్లలకి సంబంధించినవి ఉండడం వల్ల ఓనర్ చిన్న పిల్లల్ని అలా ట్రీట్ చేస్తే మేము ఆ కంపెనీ ప్రొడక్ట్స్ ని ఎలా కొంటామో అని అంటున్నారు అని అంటుంది. అలాగే వాళ్ళ న్యూ స్టోర్ ఓపెనింగ్ డేట్ దగ్గర పడుతుంది, దాంతో ఈ ఎఫెక్ట్ న్యూ స్టోర్ మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడే ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకుంటారు. సోజోంగ్ పైరట్ కింగ్ ఆథర్ ని స్టోర్ ఓపెనింగ్ ఈవెంట్ కోసం మీట్ అవడానికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఆథర్ వాళ్ళ సెక్రటరీ కాల్ చేసి మా బాస్ మీటింగ్ క్యాన్సిల్ చేయమన్నాడు, మేము జువోన్ వైరల్ క్లిప్ వీడియోని చూసాం, మేము చేసే కార్టూన్ కిడ్స్ కోసం, కిడ్స్ తో అలా బిహేవ్ చేసే వాళ్ళ స్టోర్ లో మేమెందుకు మా కార్టూన్స్ ని ప్రమోట్ చేస్తాం అని అంటారు.
సూజంగ్ వాళ్ళని ఒప్పించడానికి ఎంతో ట్రై చేస్తుంది. అది జస్ట్ మిస్అండర్స్టాండింగ్ అని చెప్తూ ఉంటుంది. అయినా వాళ్ళు వినరు. జూన్ వాళ్ళ కంపెనీ స్టాక్స్ అన్నిటిని పడిపోవడం చూసి బాధపడుతూ ఉంటాడు. అప్పుడే జూన్ ఒకరికి కాల్ చేసి, నేను బ్లాక్ డ్రాగన్ ని, మిమ్మల్ని మీట్ అవ్వాలి అని చెప్తాడు. పైరట్ కింగ్ ఆథర్ బ్లాక్ డ్రాగన్ ని మీట్ అవుతున్నా అని చాలా ఎక్సైటింగ్ గా ఉంటాడు. ఎందుకంటే ఆథర్ జపనీస్. పైరట్ కింగ్ అన్ని లాంగ్వేజెస్ లో రావాలని, ఆ కార్టూన్ వరల్డ్ వైడ్ గా స్ప్రెడ్ చేయడానికి జూన్ బ్లాక్ డ్రాగన్ పేరుతో మనీ ఇన్వెస్ట్ చేస్తాడు. జూన్ రాగానే ఆథర్ నాకు ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అని బ్లాక్ డ్రాగన్ కి చెప్తాడు. జూన్ కూడా చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ చనిపోయాక పైరట్ కింగ్ తన డిప్రెషన్ లోకి వెళ్లకుండా ఎంత హెల్ప్ చేసిందో చెప్తాడు. ఆ స్టోరీ విన్నాక ఆథర్ బ్లాక్ డ్రాగన్ తో, మీరు యొన్సంగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ డైరెక్టర్ జువోనా అని అడుగుతాడు. జువోన్ షాక్ అయ్యి, నా పేరు మీకెలా తెలిసింది అని అడుగుతాడు. ఆథర్ మాట్లాడుతూ, మీ స్టోరీ అంతా ఒక అమ్మాయి నాతో చెప్పింది అని చెప్తాడు. సెక్రటరీ కాల్ చేసి మీటింగ్ క్యాన్సిల్ చేశాక సూజంగ్ డైరెక్ట్ గా అతన్ని మీట్ అవ్వడానికి వెళ్లి జువోన్ తనకి ఎంత పెద్ద ఫ్యానో చెప్పి తన స్టోరీ అంతా చెప్తుంది. ఆథర్ బ్లాక్ డ్రాగన్ ని జువోన్ అని తెలిసి, తన పెద్ద ఫ్యాన్ ఇన్ని సంవత్సరాలుగా తనకి సీక్రెట్ గా హెల్ప్ చేస్తున్నాడని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. జువోన్ ఆథర్ ని మీట్ అయ్యి ఇంటికి వస్తాడు. సూజంగ్ జువోన్ ఇంట్లో తన కోసం కంగారుగా వెయిట్ చేస్తూ ఉంటుంది. జువోన్ మాట్లాడుతూ, ఆథర్ మన కంపెనీని ప్రమోట్ చేయడానికి అగ్రీ చేశారు. ఇదంతా నీ వల్లే పాసిబుల్ అయింది. నా వల్ల నువ్వు చాలా సార్లు ఒంటరిగా పోరాడాల్సి వచ్చింది అని బాధగా చెప్తాడు. సూజంగ్ నవ్వుతూ, మనిద్దరం ఏం ప్రామిస్ చేసుకున్నావో మర్చిపోయావా? మనిద్దరం ఒకరినొకరు చూసుకోవాలనుకున్నాం. నేను ఆ మాటను తప్పను అని అంటుంది. అది విని జువోన్ ఎమోషనల్ అయి తనని హక్ చేసుకుంటాడు. నైట్ జువోన్ కి సెక్రటరీ కొన్ నుండి కాల్ వస్తుంది. ఆమె మాట్లాడుతూ, న్యూ డైరెక్టర్ ని మనం పీకేసినందుకు అతను మన మీద పగపట్టి సోషల్ మీడియాలో ఈ క్లిప్స్ ని వైరల్ చేశాడని తెలిసింది. అలాగే ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసేసాను అని చెప్తుంది. తర్వాత జువోన్ నిద్రపోతున్న సూజంగ్ ని చూస్తూ ఉంటాడు. అప్పుడే తను సూజంగ్ ఫోన్ లో వచ్చిన మెసేజ్ నోటిఫికేషన్ ని చూస్తాడు. ఆ మెసేజ్ ఎక్స్ చీఫ్ తనతో యుఎస్ వెళ్ళడానికి ఇచ్చిన ఆఫర్ గురించి మెసేజ్ చేస్తుంది. అది చూసి జువోన్ ఆలోచనలో పడతాడు. పక్క రోజు సూజంగ్ ఆఫీస్ కి వచ్చాక తెలుస్తుంది, పైరట్ కింగ్ ఆథర్ వాళ్ళ కంపెనీకి సారీ చెప్తూ, నిజం తెలుసుకోకుండా మీ కంపెనీని బ్లేమ్ చేసినందుకు మాదే తప్పు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. జువోన్ వాళ్ళందరితో మాట్లాడుతూ, మన స్టోర్ ఓపెనింగ్ కి పైరట్ కింగ్ ఆథర్ ప్రమోషన్ చేస్తానని అగ్రీ చేశాడు అని చెప్తాడు. వాళ్ళంతా ఎక్సైట్ అవుతూ స్టోర్ ఓపెనింగ్ సెరమోనీకి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. స్టోర్ ఓపెనింగ్ సెరమోనీ స్టార్ట్ అవుతుంది. చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళని తేడా లేకుండా అందరూ స్టోర్ ఓపెనింగ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. జువోన్ స్పీచ్ ఇస్తూ అందరి ముందు ఓపెన్ గా తన నిజమైన పర్సనాలిటీని హైడ్ చేయకుండా తను పైరట్ కింగ్ కార్టూన్ కి పెద్ద ఫ్యాన్ అని, ఇప్పటికీ ఆ కార్టూన్ ని బాగా ఎంజాయ్ చేస్తా అని చెప్తూ, అందరూ జీవితంలో ఎవరికి నచ్చిన వాళ్ళు చేస్తూ ఆనందంగా జీవించాలని కోరుకున్నా అని చెప్తాడు. అందరూ ఆ స్పీచ్ విని హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. కానీ చైర్మన్ ఒక్కటే అప్సెట్ గా నిల్చొని ఉంటుంది. చైర్మన్ కోపంగా జువోన్ తో మాట్లాడుతూ, నేను నీ మీద కన్నేసి ఉంచుతా అని చెప్పాను కదా, నీకు ఎంత ధైర్యం ఉంటే నా ముందు అలా మాట్లాడతావు? నువ్వు పబ్లిక్ లో యొన్సంగ్ కంపెనీకి వారసుడిగా బిహేవ్ చేయాలన్నది మర్చిపోయావా అని అంటుంది. ఎప్పట్లాగా ఆ మాటలకు భయపడకుండా ఈసారి జువోన్ కామ్ గా మాట్లాడుతూ, మీరు నన్ను ప్రేమించాలని నా నిజమైన పర్సనాలిటీని మీ ముందు దాచాను. నా వల్ల మీరు బాధపడడం నాకు ఇష్టం లేదు. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, నేను ఇన్ని అబద్ధాలు చెప్పి మీ నుండి ప్రేమను పొందినా ఆ ప్రేమ వేస్ట్ అని. అలాగే జువోన్ మాట్లాడుతూ, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయిపోయింది. నాకు ప్రామిస్ చేసినట్టు సూజంగ్ కి జాబ్ సెక్యూరిటీని ఇవ్వండి. ఇంకా నేనంటారా, ఈ డైరెక్టర్ పోస్ట్ మీ ఆస్తి నాకేమొద్దు. నాకు అందరిలా నార్మల్ లైఫ్ జీవించాలని ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు. హాజిన్ సోజంగ్ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ చీఫ్ కిమ్ తనని ఎంత ప్రేమిస్తున్నాడో రియలైజ్ అయ్యి తన దగ్గరికి వెళ్లి తనకి సారీ చెప్తుంది. హాజిన్ మాట్లాడుతూ, ఆ రోజు మీతో అంత రూడ్ గా మాట్లాడినందుకు సారీ. నేను మిమ్మల్ని అంత ఈజీగా ట్రస్ట్ చేయలేకపోయాను, కానీ మిమ్మల్ని వదిలి ఉండలేకపోతున్నాను అని అంటుంది. చీఫ్ కిమ్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు నేను ఎంత మందితో బ్రేకప్ చెప్పినా ఏమంత ఫీల్ అవ్వలేదు, కానీ మీరు నన్ను వదిలి వెళ్ళినప్పుడు అస్సలు తట్టుకోలేకపోయాను. మళ్ళీ ఇప్పుడు ఇంకొంచెం దగ్గర అయ్యి మళ్ళీ విడిపోవాలన్నప్పుడు నేను అస్సలు తట్టుకోలేనేమో. అందుకే మన రిలేషన్షిప్ ఇక్కడితో ఆపేద్దాం అని అంటాడు. అది విని హాజిన్ షాక్ అవుతుంది. ఓపెనింగ్ సెరమోనీకి వచ్చిన రిపోర్టర్స్ అంతా సోజంగ్ ని చుట్టుముట్టి తనని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఇంత పెద్ద కంపెనీ వారసుడిని ఎలా బుట్టలో వేశావు అని అడుగుతూ ఉంటారు. జువోన్ తన దగ్గరికి వచ్చి తనని ప్రొటెక్ట్ చేస్తూ తనని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ ఫొటోస్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరూ సోజంగ్ ని రియల్ లైఫ్ సిండరెల్లా అని కమెంట్ చేస్తూ తన మీద అన్ని నెగిటివ్ కమెంట్స్ రాస్తూ ఉంటారు. అది చూసి సోజంగ్ కి ఎక్స్ చీఫ్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఆమె సూజంగ్ తో మాట్లాడుతూ, నువ్వు కంపెనీలో ఎంత కష్టపడి పనిచేసినా చివరికి రిచ్ పర్సన్ ని వల్లో వేసిన అమ్మాయిగానే వాళ్ళకి కనిపిస్తావు. అందుకే యుఎస్ కి రా,
అని చెప్పిన మాటలు గుర్తొస్తాయి. జువోన్ కూడా సోషల్ మీడియాలో పెట్టిన నెగిటివ్ కామెంట్స్ చూసి సోజంగ్ ని మీట్ అవ్వడానికి వెళ్తాడు. జువోన్ సోజంగ్ తో మాట్లాడుతూ యుఎస్ ఆఫర్ ని యాక్సెప్ట్ చేసి ఇక్కడ నుండి ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా వెళ్ళిపో అని చెప్తాడు. అది విని సోజంగ్ షాక్ అవుతుంది. ఇక్కడితో ఎపిసోడ్ 11 ముగుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ డ్రామా ఎక్స్ప్లెనేషన్ కావాలో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.